అందరికీ కూడా ప్రేమే. అందుచేత ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తెలుగును మర్చిపోకుండా, తెలుగు సంస్కృతి మర్చిపోకుండా, సాంప్రదాయాలు మర్చిపోకుండా, తెలుగువారు ఎవరు వచ్చినప్పుడు కూడా సగౌరవంగా మర్యాదలు చేసి పంపించేటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఈ రోజున ఆల్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్స్ అంతా కూడా దాదాపు 1 వీక్ ప్రోగ్రామ్కి వచ్చాం. ఈ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేసిన వెంటనే తప్పకుండా వస్తాను. మీ అందరినీ కూడా కలవడం చాలా సంతోషం, మంచి అభిమానాన్ని చూపించారు. అందుచేతండి మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను దాదాపు ఒక 50-60 దేశాలు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా, సంస్కృతి మర్చిపోకుండా, ప్రేమను మర్చిపోకుండా, అభిమానాన్ని మర్చిపోకుండా ఉండడం అనేటువంటిది సహజమైనప్పటికీ కూడా ముఖ్యం కూడా. ఇంచేతంటే మనం తెల్లారితే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు, వేరియస్ కేటగిరీస్ ఉన్నప్పటికీ కూడా ఏదో టైంలో కలుసుకుని తెలుగు గురించి, తెలుగు సాంప్రదాయాల గురించి చర్చించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను దాదాపు 82వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏకైక పార్టీ, ఏకైక గుర్తు. ఆ రోజున ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ క్యాబినెట్లో మంత్రిగా చేరాను 23వ సంవత్సరంలో. ఆ రోజు నాకు 29 సంవత్సరాలు. అలాగే ఆ రోజున చాలామంది కుర్రవాళ్ళు, ఎర్రనాయుడికి 25 సంవత్సరాలు, పుష్పబాబు గారికి 25 సంవత్సరాలు, అయ్యర్ పాత్రి గారికి 25 సంవత్సరాలు. అంటే రాజకీయాలు ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉండేదంటే, రాజకీయాలంటే అసహించుకునేటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున సూపర్ స్టార్గా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఒక రాజకీయ పార్టీని పెట్టి, ఆ రాజకీయ పార్టీల్లో అతి ప్రధానమైనటువంటి రాజకీయాలని ప్రక్షాళన చేశారు. ఈ రాజకీయం అంటే దోచుకోవడం కాదు, తినడం కాదు, అదేవిధంగా సంపాదన అనేటువంటి విషయం కాదు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. సినిమాలో కూడా మనం చాలామంది చూసాం. ఆయన చాలా సినిమాలు పేదరికంలో మగ్గుతున్నటువంటి హీరోస్గా కూడా ఆయన యాక్ట్ చేశారు. ఒకవైపు దుర్యోధనుడు, కృష్ణుడు, రాముడు ఇటువంటి వేసినప్పటికీ కూడా రక్షారాముడు లాంటి అటువంటి పేదవాడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు కూడా ఆయన పడటానికి అటువంటి సినిమాల్లో కూడా హీరోగా యాక్ట్ చేసినటువంటి గొప్ప నటుడే కాకుండా మహనీయుడు. పేదరికాన్ని ఒకవైపు ఆయన సినిమాల్లోకి వెళ్ళే ముందు కొంతవరకు ఇబ్బందులు పడినా సినిమాల్లో రారాజుగా మెరిగి దాంతో హయ్యెస్ట్ పెయిడ్ ఆ రోజుల్లో ఆయన ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే చాలా గొప్ప. ఆయనకే ₹1,00,000 ఇచ్చేవారు ఆ రోజుల్లో. సరే ఈ రోజుల్లో కోట్లు యాక్షన్ అన్నా లేకపోయినా కోట్లు తీసుకుంటారు. ఆ రోజుల్లో ఆయన తీసుకుని వచ్చేటువంటి ఆ రెమ్యునరేషన్ కూడా ఆయన పక్కన పెట్టేసి రాజకీయాల్లో ఒక విధమైనటువంటి నూతనత్వాన్ని తీసుకురావాలనేటువంటి తలంపు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇంచుమించు భారతదేశం ఆయన ఒక్కడే. చదువుకుని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత బయటకు వచ్చాను. నేను ప్రాక్టీస్ చేసేవాడిని లాగా. నాకు లాంటి వాళ్ళందరూ కూడా చదువుకుని బయటకు వచ్చినట్టు కూడా ఆయన లిఫ్ట్ ఇచ్చారు. టికెట్లు ఇవ్వడం, మంత్రులుగా చేర్చుకోవడం, ఎమ్మెల్యేలుగా చేయడం. సరే ఆయన పేరు చెప్తే అందరూ కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు అప్పుడు ఆ టైంలో. అంచేత యువతకి అవకాశం వచ్చింది. రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రక్షాళన చేయాలంటే ఎప్పటికప్పుడు కొత్తదనం రావాలి. కొత్తదనం వచ్చినప్పుడే, యువకులు వచ్చినప్పుడే ఆ రాజకీయానికి శాశ్వతంగా ఉంటుంది. అదే మా పార్టీ మీటింగ్లో కూడా చెప్తూ ఉంటాం. మా ఆడవాళ్ళకు చాలాసార్లు చెప్పాను, 30% ఎప్పుడు కూడా యువతకు ఇవ్వాలి. యంగర్ జనరేషన్ వస్తేనే పార్టీ ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలబడుతుంది. ఓల్డర్ జనరేషన్ అట్లా అంటే మా వాళ్ళందరూ కూడా నా మీద కోపడ్డారు ఒకసారి.
దేవేంద్ర గౌడ్ ఎర్రమనాయుడు గారు వీళ్ళంతా నువ్వు బాగా చెప్తావు, నువ్వు బాగానే ఉన్నావు, మా సంగతి ఏంటంటే అంటే మనం పార్టీకి పనిచేయాలి, సీనియర్స్ అన్న తర్వాత పార్టీకి పనిచేయాలి. గవర్నమెంట్లో కానీ లేకపోతే పార్టీలో కానీ యువకులను పోషించకపోతే రేపు మనతోటే పోటీ పార్టీ అనేటువంటి తక్కువ ఉంటారు లేదు. ఒక మంచి ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఈ పార్టీకి అదృష్టం ఏంటంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, ఆయన నాయకత్వంలో మేమంతా కూడా మంత్రులనే కాదు, గవర్నమెంట్ లేనప్పుడు కూడా నేను జనరల్ సెక్రటరీ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒక జనరల్ సెక్రటరీ, మాధవరెడ్డి గారు ఒక జనరల్ సెక్రటరీ ఉండేవారు, ముగ్గురు జనరల్ సెక్రటరీస్ ఉండేవాళ్ళు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కష్టపడి అంత అప్పుడు కష్టపడుతున్నాను, ఇప్పుడు కష్టపడుతున్నాను, భవిష్యత్తులో కూడా అంత కష్టపడతాను. తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి మంచి నాయకులు ఇద్దరు కూడా తిరిగారు. అంటే బండి నడవాలంటే కారు నడవాలన్నా మంచి డ్రైవర్ అయితే మంచిగా చేస్తారు, లేకపోతే డ్రగ్స్ వేసుకుంటే నడిపేట డ్రైవర్ అయితే అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అంచేత ఏంటంటే డ్రైవర్స్ ఎప్పుడైతే మంచి వాళ్ళు ఉన్నారో మనకు కావాల్సినటువంటి నాయకత్వం ఈ పార్టీకి ఉండే అదృష్టం మంచిగా. ఆ రోజున ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మేమంతా పెరిగాము. రాష్ట్రం అన్ని రకాలుగా తిండి బట్ట ఇల్లు అనేటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు. అటువంటి కార్యక్రమం ఎన్టీ రామారావు గారు పట్టుకెళ్ళారు, ఆయన చేసి చూపించాడు కూడా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దేశంలోనే కానీ ప్రపంచంలో కూడా ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇద్దరు నాయకులు, మంచి నాయకులు, స్వచ్ఛమైనటువంటి నాయకులు మనకు దొరకనేటువంటి పార్టీ అదృష్టం. సరే మేమంతా ఎట్లాగో పనిచేస్తాం, నేను చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి కలిసి పనిచేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ మీరు పార్టీ ఆర్గనైజేషన్ పెట్టారు అంటే పార్టీని బతికించాలి, పార్టీకి ఒక గుర్తింపు తేవాలి, అంటే పార్టీలో మనం భాగస్వాములు అవ్వాలి అనేటువంటి ఆలోచనతో మీరంతా కూడా ఎక్కడి నుంచో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఒక పార్టీ అనేది స్థాపించి అంతా కష్టపడి పనిచేస్తున్నారంటే పార్టీ మీద ఉండేటువంటి అభిమానం అందరికీ కూడా పార్టీతోటి అఫిలియేషన్ వచ్చేసింది బాగా. చాలామంది గోపాలకృష్ణ వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు తప్ప సరే అక్కడ ఉంటే కొద్దిగా బిజీగా ఉంటాం కాబట్టి అంత ఎక్కువ టైం స్పేర్ చేయలేకపోవచ్చు. అంచేత ఏంటంటే ఎక్కడున్నప్పటికీ కూడా ఈ రోజున ఒక పట్టుదల వచ్చింది. పట్టుదలతో అటువంటి నాయకులు మనకి ఈ రోజున ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే మొన్న సింగపూర్ వెళ్ళించారు 2021 మూడోసారి 4ఓసారి ఎందుకు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఆయన అడుగుజాడలో మిగతా పార్టీ అంతా కూడా నడుస్తుంది. నాయకుడు దొరకడం అనేటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి కార్యదీక్ష కలిగినటువంటి నాయకుడు దొరకడం అనేటువంటిది చాలా అరుదు ఇప్పుడు కూడా. అటువంటిది మనకి ఇద్దరు నాయకులు కూడా ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి నాయకత్వం వహించడం అనేటువంటి మనందరి యొక్క తెలుగువాడికే గర్వకారణం, ఆంధ్రప్రదేశ్కి కూడా గర్వకారణం. సరే అనుకోని విధంగా మన రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఒకవైపు రెవెన్యూస్ కూడా మనకి సరిపోవడం లేదు. అంచేత మరొక విధంగా ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే రాష్ట్రంలో కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నాయకత్వానికి ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రం దేశమంతా పర్యటిస్తున్నాం. ఒకసారి జపాన్ వెళ్ళాం, ఒకసారి చైనా వెళ్ళాం, ఒకసారి అదేవిధంగా సింగపూర్ ఇప్పుడు 3ఓసారి వెళ్ళాం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ప్రపంచంలో ఒక ఆదర్శమైనటువంటి క్యాపిటల్గా తయారు చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు బ్రహ్మాండంగా జరగటానికి. ఒక విధంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. మనం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా కొత్త రాష్ట్రాలకు చూసినట్లయితే రిసోర్సెస్ విపరీతంగా ఉన్నాయి. దాదాపు మనకి ఇప్పటికే 11-12 కోట్లు ఉన్నాయి, ఇంకా 4 కోట్లు చేయబోతున్నాం. అంటే అది సింగపూర్ లాంటి ఒక పోర్టు తోటి వాళ్ళు సింగపూర్ ప్రపంచంలో ఒక సిటీ స్టేట్ అయినప్పటికీ కూడా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఒకే పోర్టు, ఆ పోర్టుతోటే వాళ్ళు బిజినెస్ డెవలప్ చేశారు. ఈవెన్ దుబాయ్ కానీ ఏది చూసినప్పుడు కూడా పోర్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ డెవలప్ చేసుకోగలరు. దురదృష్టం ఏంటంటే మన కంబైన్డ్ స్టేట్లో కూడా మనకు అన్ని పోర్ట్స్ ఉన్నప్పుడు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అందరితో మాట్లాడి కాకినాడ పోర్టు కానీ, మచిలీపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, వైజాగ్ పోర్టు, పాత పోర్టు కానీ, అదేవిధంగా పక్కన గంగవరం పోర్టు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేశాం. దానివల్లే కొంత మనకి రికగ్నిషన్ వచ్చింది. ఈరోజు మనకు ఉన్నటువంటి మొత్తం కోస్టల్ బెల్ట్ ప్రకాశంలో ఒక పోర్టు, 1-2 పోర్టులు వస్తాయి, నెల్లూరులో ఆల్రెడీ పోర్టు ఉంది, కృష్ణపట్నం అన్నీ కూడా కోస్టల్లో ఉండేటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి అక్కడ వరకు కూడా పోర్టులు డెవలప్ చేసినట్లయితే మనకు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రపంచం అంతా తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు ఏ దేశం వెళ్ళినప్పుడు కూడా ఆయనకి రికగ్నిషన్ ఉంది.
ఎందుకంటే ఒకరు ఇన్వెస్ట్ చేయాలంటే ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి లీడర్ మీద. ఆ లీడర్ మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. లేకపోతే వ్యాపారస్తులు పుట్టిన రూపాయి వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలంటే లాభానికే చేస్తారు, కానీ లాభం చేసేటప్పుడు కూడా నాయకుడి మీద నమ్మకం లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయరు ఎవరు కూడా. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈయన వల్ల అయితే ఏదైనా మనం చేయగలం, మనకి నమ్మకం ఉంటుంది, ఆయన కోఆపరేట్ చేస్తారనే నమ్మకంతో సింగపూర్ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, చైనా వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ మలేషియన్ ప్రెసిడెంట్ దావోస్లో కలిస్తే ఆయన కూడా మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పాము ఆంధ్రప్రదేశ్లో. ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక టీం వచ్చింది, అక్కడికి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే మనకి ఏదైతే 13 జిల్లాలు ఉన్నాయో 13 జిల్లాల్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఒకవైపు రావాలి. ఇండస్ట్రియల్గా డెవలప్ అయితేనే చదువుకున్నటువంటి కురవాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. అంచేత ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. మనకు ఉండేటువంటి రఫ్గా 8 to 9% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ అన్ఎంప్లాయ్మెంట్ పోవాలంటే మనకు ఉద్యోగాలు కల్పించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలి. అంచేత మన దగ్గర ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సెక్టార్స్లోనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ సెక్టార్స్కి మనం డబ్బులు ఇచ్చి ఒక క్యాపిటల్కి మాత్రమే ఇస్తూ ఉంటారు వాళ్ళు చట్ట ప్రకారం. ఆ క్యాపిటల్ డెవలప్ చేస్తాం. నిజంగా మిగతా బిజినెస్ యాక్టివిటీ అంతా కూడా పైనుంచి వచ్చే ఇండస్ట్రీ డెవలప్మెంట్ రావాలి, బిజినెస్ యాక్టివిటీ రావాలనుకున్నప్పుడు ఇన్వెస్టర్స్ వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ రావాలి. అంటే దానికి కృషి చేస్తున్నాం. ఈ లోపల మనకు ఉండేటువంటి బేసిక్గా ఆంధ్రప్రదేశ్ కానీ మన ఇండియా కానీ చూస్తే అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్. అగ్రికల్చర్ ఎకానమీ, రూరల్ ఎకానమీ మనకి. అంచేత నివసించేది కూడా 73% రూరల్ ఏరియాలోనే నివసిస్తున్నాం. అంటే అగ్రికల్చర్ కూడా బాగుండాలి. ఒకవైపు చూస్తే డ్రౌట్ ఎఫెక్టెడ్ ఏరియాస్, ఒకవైపు చూస్తే డెల్టా ఏరియాస్, మధ్యలో వయామీడియాగా ఉన్నటువంటి ఏరియాస్. అంచేతే మనం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా స్టడీ చేశారు. స్టడీ చేసి 5 జిల్లాల వరకు కూడా డ్రౌట్ తోటి ఉంటాయి. రాయలసీమ 4 జిల్లాలు, అదేవిధంగా నెల్లూరు కొంత పార్టు, ప్రకాశం ఒక పార్టు, ఇవన్నీ కూడా బాగా డ్రౌట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. దానివల్ల పేదరికం, రైతులు ఆత్మహత్యలు ఇటువంటివన్నీ ఉంటాయి సమస్యలు. అంచేత అది పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో గోదావరి సప్లైస్ వాటర్ అంతా కూడా దాదాపు 3000 TMC సముద్రం పోతా ఉంటే అది తీసుకొచ్చి దాదాపు 70-80 TMC వరకు కూడా ఈనాడు కృష్ణానదిలో కలపడం జరిగింది. అనుసంధానం వల్ల 1400 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా దీనివల్ల 5 జిల్లాల వరకు కూడా డ్రౌట్ లేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంది. యాక్చువల్లీ ఈ సంవత్సరం కొన్ని కోట్లు కూడా నిర్మించాం. అదేవిధంగా పెన్నాకు కూడా కలపాలి కృష్ణా నుంచి. మొత్తం 13 జిల్లాలు కూడా డెల్టా జిల్లాలాగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశయం అగ్రికల్చర్ డెవలప్మెంట్. అంచేత 1400 కోట్లు ఖర్చు అయింది పట్టిసీలు చూస్తే. సో దాన్ని విమర్శించేటువంటి పరిస్థితులు వచ్చాయి. సరే, సహజంగానే ప్రతిపక్షం అంటే విమర్శిస్తూ ఉంటారు, ఏదో తిరిగి చెప్తూ ఉంటారు. బట్ అల్టిమేట్గా చూస్తే అంటే రాష్ట్రం బాగుపడాలి. రాష్ట్రం బాగుపడకపోతే మన పేదరికం పోకపోతే మనకు అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఇనిషియల్గా ఖర్చు అయినప్పుడు కూడా అటువంటి పట్టిసీమ లాంటి ప్రధానమైనటువంటి పథకాలను కూడా పోలవరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇస్తారు. అంటే ఇవన్నీ అయితే ఒకవైపు అగ్రికల్చర్ బాగా డెవలప్ చేస్తాం, రూరల్ ఎకానమీ బాగా పెరుగుతుంది, దానివల్ల రూరల్లో ఉండేటువంటి పేదరికం తగ్గడానికి అవకాశం ఉంది. మరోవైపు అర్బనైజేషన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 100 సిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తే మన దాంట్లో 10 సిటీస్ మనకి ఏదైతే ఉన్నాయో స్మార్ట్ సిటీ కింద మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయడం కాకుండా అగ్రికల్చర్, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఇవన్నీ ఓవరాల్ ప్లాన్లో విజన్ 2027 కింద మనం పెట్టుకోవడం జరిగింది. అంచేత వీటి కూడా మన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ విలేజెస్ కూడా అడాప్ట్ చేసుకోమని అప్పీల్ కూడా చేయడం చాలామంది అడాప్ట్ చేసుకున్నారు. అదేవిధంగా యుఎస్లో ఉన్నవాళ్ళు కానీ, యూకేలో ఉన్నవాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, ఏ కంట్రీలో ఉన్నప్పుడు కూడా తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విలేజెస్ ఏది నచ్చితే అక్కడ అడాప్ట్ చేసుకున్నట్లయితే ఆ విలేజ్ డెవలప్ అయినట్లయితే మనకు ఉండేటువంటి కొన్ని వేల గ్రామాలన్నీ కూడా సైమిల్టేనియస్గా డెవలప్ చేయడానికి అవకాశం ఓవరాల్ ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాం. ఎంచేతంటే మేమంతా కూడా సరే చంద్రబాబు నాయుడు గారు అలసిపోలేదు కానీ మాట్లాడే వాళ్ళు అలసిపోయాం. అందుకనే నేను అంటూ ఉన్నా, ఇందాక మన సోదరుడు చెప్పారు కదా పార్లమెంట్కి వెళ్ళిపోతారని. నేను వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆయన వెళ్ళేవాడు, ఎక్కడ ఉంటాం ఏదైనప్పుడు కూడా మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. ఛాలెంజ్గా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు మాట్లాడే పాల్గొనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనతో మొదటి నుంచి చెప్పాక
తెలుగుదేశం పార్టీ అంటే ఒకే సైకిల్, ఒకే గుర్తు, ఒకే పార్టీ. మొదటి నుంచి కూడా అనేక పార్టీలు వచ్చాయి మన రాష్ట్రంలో. ఏ పార్టీలోకి ఎవరో సీనియర్స్ పెద్దగా వెళ్ళలేదు, కానీ ఇన్నాళ్ళు వెళ్ళారు, మళ్ళీ వచ్చేసారు అందరూ కూడా. కానీ నాకు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళిపోయారు. ఎక్కడ నన్ను ఎవరు టచ్ చేయకూడదు, టచ్ చేయరు. ఎందుకంటే ఈ పార్టీ ముఖ్యం ఉంటారు, ఎవరు మాట్లాడకూడదు నాతో. ఇట్లా పార్టీలకి గురించి వేరే విషయాల గురించి మాట్లాడరు. అంచేత జనరల్గా ఏంటంటే ఒక సిస్టము, ఒక ఎథికల్ వాల్యూస్, అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలనేటువంటి. మేము మొదట్లో చిన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో, ఆయన నాయకత్వంలో పెరిగినటువంటి వాళ్ళు, ఈయన నాయకత్వంలో నడుస్తున్నటువంటి వాళ్ళు. అంటే అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి. అందుకని నేను యువత రావాలనుకున్నాను. నేను యువకులుగా చేరాము ఆ రోజున ఇటువంటి మీటింగ్ పెట్టాను. మనం తెల్లవాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు తెల్లవాళ్ళు మాట్లాడాలంటే ఓపెన్ ఎప్పుడు పోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కొంతవరకు కూడా. చంద్రబాబు నాయుడు గారికి అది ఏజ్ ఫ్యాక్టర్ లేదు. ఆయన తెల్లవారు 3 గంటల వరకు పనిచేస్తాడు, 4 గంటల వరకు పనిచేస్తాడు, మళ్ళీ 5 గంటలు ఇస్తాడు. అంటే ఆ పట్టుదల ఉంది, దీక్ష ఉంది. కాబట్టి ఆయనే ఆకాశం ఉన్నట్టు పనిచేసిన తర్వాత ఇంకా కింద ఉన్నటువంటి సప్లైకి అంటూ ఉండదు, పనిచేయవలసింది. అంటే మన పార్టీ కూడా అటువంటి పార్టీకి రోజు ట్రైనింగ్ కంపెనీ అది ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. అప్పుడు చెప్తున్నాను కదా, గడ్డిపేటలో ట్రైనింగ్ అప్పుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ అని పెట్టాం. దాని మీద ట్రైనింగ్ తీసుకోండి. మేము మినిస్ట్రీలో ఉండి మేము కూడా ట్రైనింగ్ తీసుకునేవాడు. అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఏంటంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం అని చెప్పడంలో పార్టీ ఉంది. కాబట్టి మనం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఈవెన్ సెపరేషన్ మూమెంట్ టైంలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఏదైతే ధైర్యంగా సరే మనం సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా బైఫర్కేషన్కి సరే బైఫర్కేషన్ అయిపోయింది. ఆటోమేటిక్గా అయిపోయిన తర్వాత కష్టాలు వచ్చాయి. మళ్ళీ అయిపోయిన తర్వాత మనం ఎట్లా డెవలప్ చేయాలి, క్యాపిటల్ లేదు, ఏమీ లేదు, కార్ లేదు, ఇల్లు లేదు అన్న పరిస్థితి ఉంది. నేను ఆఫీసర్తో మాట్లాడి ఒక 250 పిల్లలు కూడా చూసాము. ఇక్కడ మనం రైంట్రీ ఏరియాలో అంతేతను మనకి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో. అంతేదంటే ఇల్లు ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది, కార్లు ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. క్యాపిటల్ ఎక్కడుందో తెలియదు. పాపం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఇరిగేషన్ ఆఫీస్లో ఒక రూమ్ తీసుకుని ఆయన ఉంటున్నారు. అందరం అక్కడే మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవైపు కష్టాల నుంచి బయటికి రావాలి, మరొకవైపు మన రాష్ట్రాన్ని దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి మన నాయకుడి యొక్క తాపత్రయం. దాని మీద అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా కష్టపడి పని చేయవలసినటువంటి అవసరం ఉంది. అదే ఎన్టీ రామారావు గారు ఆయన సినిమాల్లో కూడా అది నేర్చుకున్నాడు. కష్టపడి పనిచేశాడు కాబట్టి ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన ఆ విధంగానే కష్టపడ్డాడు. మా క్యాబినెట్ మీటింగ్ తెల్లవారుజాము 4 గంటలకి అయ్యింది. ఒక్కోసారి 4 గంటలకు వెళ్ళాము, 4 గంటలకు వెళ్ళేవాడు. అటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ అటువంటిది. 4 గంటలకు ఆయన నుంచి 3 గంటలకి రెడీ అవుతాడు. ఎన్టీ రామారావు రెడీ 3 గంటలకు రెడీ అయితే 4 గంటలకు రండి అంటే 4 గంటలకు వెళ్ళవలసి వస్తుంది ఆఫీస్లో ఉంటాను. మేము కూడా 4 గంటలకి అంతా కష్టపడిపోయింది. ఈయన తెల్లవారు 4 గంటల వరకు పనిచేసేప్పుడు నాయకులు. అట్లాగా మనకి ఇద్దరు నాయకులు కూడా తెలుగుదేశం దొరకడం అదృష్టం. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ దొరకడం కూడా అదృష్టం. ఎందుకంటే ఫినాన్స్ కంపెనీలు ఉన్నాయి అన్నీ మొత్తం అంతా కూడా. వాళ్ళు ఏదో కబుర్లు చెప్తారు, మొత్తం రాష్ట్రాన్ని దోచేశారు. ఆ డబ్బులన్నీ రాబట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా రాబట్టి ప్రజలకు పంచాలనేటువంటి ప్రయత్నం మన పార్టీ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ గురించి పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. నడుస్తూ ఉంటాయి. అంచేత ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నప్పుడు మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ రావడం, అదేవిధంగా ఇక్కడ ఎందుకంటే మొన్న రీసెంట్గా నేషనల్ పార్టీ చేశాం. 4-5 రాష్ట్రాల్లో మనకి పార్టీ కూడా ఏర్పడుతుంది. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, అదేవిధంగా మనకు ఒరిస్సా కానీ, మధ్యలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ, అదేవిధంగా మనకు పాండిచ్చేరి కానీ, ఇవన్నీ రాష్ట్రాల్లో పార్టీ విన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అవన్నీ కూడా నేషనల్ పార్టీలో గుర్తింపబడింది. త్వరలోనే నేషనల్ కమిటీ కూడా వేస్తున్నాం. 2 రాష్ట్రాలకు 2 కమిటీ కూడా వేస్తాం. అంటే అది ఇటువంటి ఏర్పడినటువంటి కూడా అప్డేట్ చేసుకుంటే తప్పకుండా అందరినీ కూడా మనం ఇక్కడ పోటీ చేసేటువంటి పరిస్థితులు లేకపోయినప్పుడు కూడా మీరు ఆ ఉత్సాహాన్ని చూపిస్తున్నందుకు మీ అందరినీ కూడా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ
సార్ ఒక చిన్న ప్రశ్న, లోకేష్ బాబుని ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు చూడొచ్చు మేము? రెండవది వచ్చేసి లైక్ డైరెక్ట్ పాలిటిక్స్ నెక్స్ట్ నేషనల్ పార్టీలో మీ సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం అయినప్పుడు చాలా గొప్పగా ఇప్పుడు సన్మానించుకుంటారు సార్ మా గౌరవం సార్ పూజీ గారు ఓకే ఇస్తాం శ్యాంప్రసాద్ గారు సన్మానించి పూజీ శ్రీనివాస్ గారు గోపాల్ రెడ్డి గారు ఆర్ట్ సార్ ఇది బూమ్రాంగ్ ఇది వాళ్ళ ఆర్టిస్ట్ ఉంటారు కొంతమంది, వాళ్ళు సొంతంగా ఈ బూమ్రాంగ్ అంటే వస్తారు దీని మీద ఆర్ట్ వెనక్కి వస్తుంది సార్ బూమ్రాంగ్ అంటే వస్తారు